ఫ్రెండ్స్, కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న ఈ కోవా బన్ను గురించి నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. ఇతని పేరు షేక్ వలీ. ఇతను కొన్ని రోజుల క్రితం జరిగిన సమ్మక్క సారక్క జాతరలో అతను కోవా బన్ను అమ్ముకుంటూ తన కుటుంబం కోసం, పట్టుకూటి కోసం గడుపుతున్నాడు. ఇతని దగ్గరికి కొంతమంది జర్నలిజం అనే పేరుతో వచ్చి దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా, ఎప్పటి నుంచి అమ్ముతున్నావు, అసలు మీరు రావచ్చా అనేసి చాలా క్వశ్చన్లు వేసి అతన్ని భయపెట్టారు. బట్ ఇతను ఒక నార్మల్ పర్సన్. అతను తన కుటుంబం కోసం కష్టపడుతున్నాడు. అతను ఎటువంటి ఏమీ అన్వాంటెడ్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదు వాటిల్లో. చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ ఊర్లో చాలామంది ఇదే వ్యాపారం చేసుకుంటూ గడుపుతున్నాడు. ఒక నార్మల్ పర్సన్, ఇన్నోసెంట్ పర్సన్. అతను చదువుకోలేదు, బట్ అతన్ని చాలా భయపెట్టి చేశారు. బట్ దీన్ని చాలామంది ఖండిస్తున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మనం కూడా ఇటువంటి వారిని సపోర్ట్ చేయాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు దయచేసి. అతను మీరు తింటారా అన్నప్పుడు వెంటనే అతను కూడా తినేసి ఉన్నాడు.